హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి పన్నీర్తోని బటర్ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇది అన్నంలో కానీ, రోటీల్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, మిక్సడ్ రైస్లో కానీ దేనిలోకైనా సరే బాగుంటుంది. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఒక ప్యాన్ పెట్టండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. అంతా కూడా ఆ ప్యాన్లోకి మనం బటర్ తీసుకోవాలి. మీ దగ్గర ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా పర్వాలేదు, బయటదైనా పర్వాలేదు. ఇక్కడ నేను వచ్చి అమూల్య బటర్ తీసుకుంటున్నానండి. ఇందులో ఒక చిన్న స్లైస్లా కోసి దీంట్లో వేయండి. అదంతా కూడా కాస్త మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మెల్ట్ చేయండి. అలాగే ఇక్కడ నేను 200 గ్రామ్స్ వచ్చి పన్నీర్ తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ మొత్తం అలా క్యూబ్లా పెట్టి మొత్తం అన్ని వైపులా తిప్పుతూ మంచిగా రోస్ట్ చేయండి. దాంట్లో ఆ బటర్లోని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ కలర్ రావాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా అన్ని వైపులా కూడా బాగా తిప్పుతూ దీన్ని తీసుకొని అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి గ్రేవీ కోసం ఒక 2 చిన్నపాటి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ధనియాలు పొడి ఉంటే పొడి తర్వాత వేసుకోవచ్చండి. ఈ గ్రేవీలోకి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. సో అందుకని ఇక్కడ నేను ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు వచ్చి కాజులు. ఇవన్నీ కూడా ఈ బటర్ ప్యాన్లోనే అన్నీ కూడా లైట్గా రోస్ట్ చేయండి. దాంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అలాగే ఒక కప్పు వచ్చి ఆనియన్స్, అలాగే ఒక కప్పు వచ్చి టమాటాలు. వీటన్నింటినీ కూడా దీంట్లో వేసి ఇవి కాస్త బాగా మగ్గేంత వరకు కూడా అన్ని వైపులో బాగా కలపండి. ఈ టమాటాలు, ఆనియన్స్, కాజులు అన్నీ కూడా దగ్గర పడేంత వరకు కూడా ఒకసారి బాగా తిప్పుతూ ఉండండి. దీనిపైన లిడ్ని క్లోజ్ చేసి ఒక 5-10 నిమిషాలు వదిలేస్తే ఈ టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా మనకి మెత్తగా తయారవుతాయి. అలా అయ్యేంత వరకు అంత ప్రిపరేషన్ అయ్యేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నిటినీ కూడా కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇందాకలా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని తీసుకొని మీకు నచ్చిన క్యూబ్స్ లేదా నచ్చిన షేప్లోని చిన్న చిన్న పీసెస్ లాగా వీటిని కట్ చేసుకోండి. ఈ ఆనియన్, టమాటా, ధనియాలు, జీలకర్ర, మసాలా ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేయండి. అదే ప్యాన్లో కాస్త బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఒక స్పూన్ షాజీరా, అలాగే ఒక 2-3 చిన్నపాటి దాల్చినీ చెక్క ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఈ దాల్చినీ చెక్క అనేది ఈ బిర్యానీ దానికి టేస్ట్కి చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 మరాఠీ మొగ్గులు, ఒక చిన్నపాటి బిర్యానీ ఆకును కూడా దీంట్లో వేయండి. ఇందాక మీరు పేస్ట్ చేసుకున్న టమాటో, ఆనియన్, కాజు పేస్ట్ అన్నిటిని కూడా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ ప్యాన్లోకి వేసేయండి. ఇది కాస్త గ్రేవీ కర్రీ కావాలి కాబట్టి కాస్త వాటర్ని యాడ్ చేయాలి. సో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్కి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఉడికించండి. మనం ఆల్రెడీ ఇవన్నీ మగ్గించాం కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. మీరు ఇందాకలా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బటర్లో టోస్ట్ చేసిన ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వీటిలో వేసేయండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలపండి. ఈ కర్రీకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా కావాలనుకునే వాళ్ళు గరం మసాలాని యాడ్ చేసుకోండి. లేదా కర్రీ మసాలాలు కానీ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ దీంట్లో మనం ధనియాలు, జీలకర్ర వేసాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా పొడులు వేయవలసిన అవసరం లేదు. వీటన్నింటినీ కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక 5-10 నిమిషాలు బాగా ఉడికించండి. ఈ పన్నీర్కి గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుంది. దీనిపైన కాస్త కస్తూరి మేతిని జల్లితే ఈ కర్రీ అనేది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. పన్నీర్ బటర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది. దీన్ని మీకు నచ్చిన దాంట్లో రోటీలో, రైస్లో, ఫ్రైడ్ రైస్లో దేనిలో